శాసన మండలి చైర్మన్ కు ప్రభుత్వం గౌరవం ఇవ్వటం లేదని మండిపడ్డారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రేషన్ కార్డులపై అవగాహన కార్యక్రమానికి ఆయన్నెందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తానుండగా ఈ అంశంపై చర్చ సరికాదని చైర్మన్ సర్ది చెప్పినా వైఎస్ఆర్సీపీ సభ్యులు శాంతించలేదు. సీఎం వచ్చి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. తప్పు జరిగింది వాస్తవమేనని సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు ఒప్పుకోవడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసన కొనసాగించడంతో సభను వాయిదా వేశారు చైర్మన్ మోషన్ రాజు. ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ గవర్నమెంట్ పార్టీలకు సంబంధించింది సార్. ఇది పార్టీకి సంబంధించి సార్. ఇది మంత్రిని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రమ్మని సార్ నిన్న చెప్పారు కదా సార్. హౌస్ కు వచ్చి లీడర్ అని చెప్పారు కదా సార్. రమ్మని సార్. ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్. ముఖ్యమంత్రి సమాధానం చెప్పండి సార్. లేదు లెజిస్లేటివ్ మినిస్టర్ సమాధానం చెప్పండి సార్. ఈ స్థానంలో నేనున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష ప్యానల్ స్పీకర్ కాదు సార్. ప్యానల్ చైర్మన్ కాదు. ఇది వైలేషన్ అధ్యక్ష. ఇది చేరిక అవమానం జరిగితే మంచిది కాదు. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మన గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఇదే బాబు అప్పుడు కూడా ఇలాంటి వైలేషన్ జరిగితే ఆ రోజు కూడా అవమానం జరిగితే చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ తీసుకొచ్చాం. ఆ రోజు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం. ఆ రోజు కూడా అందరి దృష్టి తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారైపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇది క్షమించని నేరం అధ్యక్ష.